This conference will now be recorded. Maven is a build tool where you can maintain project related dependencies and plugin in a centralized location. మనం ఎవ్రీ టైం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాన్యువల్గా జార్ ఫైల్స్ యాడ్ చేస్తాం కదా, అలా లేకుండా జస్ట్ డిపెండెన్సీస్ యాడ్ చేయాలన్నమాట. మావెన్ కమాండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ మావెన్ కమాండ్స్. MVN క్లీన్, కొందరు అడుగుతారు అనమాట, కెన్ ప్లీజ్ టెల్ మీ ద మావెన్ కమాండ్స్ అని చెప్పేసి. యూ నీడ్ టు సే MVN ఇన్స్టాల్, MVN టెస్ట్. నేను జనరల్గా ఈ మూడు యూజ్ చేస్తాను అని చెప్పండి. ఇవి MVN క్లీన్ ఎందుకు యూజ్ చేస్తానంటారు చూద్దాం, వన్ బై వన్ చూద్దాం. ఓకే, సింపుల్గా ఇది చెప్తే చాలు, ఎక్కువ ఏం అవసరం లేదు. మావెన్ ఈజ్ ఏ బిల్డ్ టూల్ వేర్ వీ క్యాన్ మెయింటైన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ డిపెండెన్సీస్ అండ్ ప్లగిన్స్ ఇన్ ఏ సెంట్రలైజ్ లొకేషన్. ఇప్పుడు వచ్చేసి ఇట్లా చూడండి, ఇంకొక వర్క్ స్పేస్ క్రియేట్ చేయాలంటే చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫైల్ వెళ్ళి, ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, క్లమ్జీగా ఉంది. నేను ఇంకొక వర్క్ ప్లేస్ క్రియేట్ చేయాలంటే అదర్ అని క్లిక్ చేసి బ్రౌజ్ అని చేసి ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఎక్లిప్స్ వర్క్ స్పేస్ 3. నా ఈ సాటర్డే అందరికి రెజ్యూమ్ ప్రిపేర్ చేపిస్తాను. మెయిన్ కుకుంబర్ ఫ్రేమ్వర్క్ స్టార్ట్ చేసి ఈ సాటర్డే రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తే ఒక 2 వీక్స్ అవుతుందిలేండి కాల్స్ రావడానికి. ఇప్పుడు కొంచెం స్లో అయిపోయినాయి, వస్తాయి కాల్స్. చెన్నై లొకేషన్ అలా పెడితే కనుక బాగుంటాయి ఆపర్చునిటీస్. ఇలా మనం కొత్త వర్క్ స్పేస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని వర్క్ స్పేసెస్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఇది మళ్ళీ కొత్త ఇన్స్టెన్స్ లాగా ఉంటుంది మనకి, ఏం ప్రాజెక్ట్స్ లేకుండా కొత్తగా ఉన్నట్లు. ఇప్పుడు వచ్చేసి క్రియేట్ ఏ ప్రాజెక్ట్. ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఇక్కడ మామూలుగా జనరల్గా ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ వచ్చేసి చూడండి మావెన్ అని ఉంది కదా, ఇక్కడ మావెన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రియేట్ ఏ సింపుల్ ప్రాజెక్ట్, ఇది చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. బిఫోర్ దిస్ ఓకే, లెట్స్ డౌన్లోడ్ మావెన్. మావెన్ డౌన్లోడ్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయాలి. డౌన్లోడ్ మావెన్, ఇది అనమాట అఫీషియల్ వెబ్సైట్. క్లిక్ దిస్, ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ వర్షన్ SRC బైనరీ జిప్ ఫైల్ కావాలి, ఇది కావాలి మనకి. ఓకే, బైనరీ జిప్ ఫైల్ తీసుకోండి. డౌన్లోడ్ అయిన తర్వాత షో ఇన్ ఫోల్డర్. అందరి పాస్పోర్ట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. యా, ఎవరికైనా లేకుంటే అప్లై చేసుకోండి పాస్పోర్ట్. ఎందుకంటే ఇప్పుడు అందరూ మ్యాండటరీ యా చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు రీసెంట్గా అందరు అడుగుతున్నారు పాస్పోర్ట్ మ్యాండటరీ డాక్యుమెంట్ లాగా. అంటే ఇమ్మీడియట్గా ఏం పంపించరు, కాకపోతే ఫ్యూచర్కు ఎప్పుడన్నా ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఛాన్స్ రావచ్చు. ఇంకా డౌన్లోడ్. ఓకే, Ctrl+X,
డి డ్రైవ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇలా పెట్టండి ఫోల్డర్. ఓకే, ఈ ఫోల్డర్ వచ్చిన తర్వాత ఇది అడ్రస్ బార్లో కాపీ చేసుకోండి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ స్టార్టింగ్ జావాలో సెట్ చేసాం కదా, సేమ్ అలాగే దిస్ పీసీ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్, అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, న్యూ అని క్లిక్ చేయండి. అండర్ యూజర్ వేరియబుల్స్లో maven _ home. సార్ ఇది ఒకసారి బ్యాక్ నుంచి మళ్ళీ చెప్పరా సార్ ఒకసారి. యా, ఆల్రెడీ మనం జావాకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేసాం కదా, సేమ్ అలాగే maven కూడా సెట్ చేయాలన్నమాట. అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, క్లిక్ ఆన్ న్యూ. అండర్ సిస్టమ్ వేరియబుల్స్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ న్యూ. maven _ home. ఇది జాగ్రత్త, ఇక్కడ యూజర్ వేరియబుల్స్ యూ కెన్ ప్లే. ఇక్కడ ఉంది కదా, ఈ పాత్ అనేది మీరు ఏమైనా డిలీట్ చేస్తే కనుక వర్కౌట్ అవ్వదు. జాగ్రత్త ఎడిట్ చేసేటప్పుడు ఓల్డ్ వన్ ఏం డిలీట్ చేయొద్దు. ఎడిట్, క్లిక్ ఆన్ న్యూ, కంట్రోల్ V /bin ఇలా, లేదు ఇలా పర్సెంటేజ్ ఇచ్చేసి ఆల్రెడీ maven _ home ఇచ్చాం కదా, అదైనా సెట్ చేయొచ్చు, లేదు /bin అయినా అయిపోవచ్చు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ maven _ home అని క్లిక్ చేసి క్రియేట్ చేసాం కదా, పర్సెంటేజ్ ఇచ్చేసి ఇలా క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఫుల్ అయినా ఇలా ఇవ్వచ్చు పాత్. రెండు ఏదైనా ఒకటే. సేవ్ చేసేయండి. ఓకే ఓకే, క్లోజ్. ఇది ఎందుకంటే మనం విండోస్లో కూడా కమాండ్స్ అనేవి రన్ చేయొచ్చు. మళ్ళీ జెంకిన్స్లో కూడా జెంకిన్స్ అనేది ఉందన్నమాట. నేను చూపిస్తాను ప్లగ్ఇన్. ఓకే, we need to select this checkbox, click on next. గ్రూప్ ఐడి అంటే ప్యాకేజ్ నేమ్ అనమాట. org.scl.page_object framework. ఇక్కడ వచ్చేసి సెలీనియం పేజ్ ఆబ్జెక్ట్ ఫ్రేమ్వర్క్ 9 AM బ్యాచ్. ఓకే, క్లిక్ ఆన్ ఫినిష్. ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది. నా దాంతో కొంచెం స్పీడ్గా అయిపోయింది. చూడండి, ఇట్లా ఫోల్డర్ స్కెలెటన్ అనేది క్రియేట్ చేస్తుంది మనకి. చూడండి, SRC మెయిన్ జావా, SRC మెయిన్ రిసోర్సెస్, SRC టెస్ట్ జావా రెండు ఉంటాయి అన్నమాట. మెయిన్ జావా, టెస్ట్ జావా, SRC మెయిన్ రిసోర్సెస్, టెస్ట్ రిసోర్సెస్. మనం వచ్చేసి కోడ్ అంతా ఆల్వేస్ ఈ SRC టెస్ట్ జావాలో మనం కస్టమ్ ప్యాకేజెస్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. జనరల్గా క్రియేట్ చేస్తాం కదా, org.scl.base. ఈ బేస్ పేజ్లో వచ్చేసి న్యూ క్లాస్ బేస్ పేజ్, మళ్ళీ రీయూజబుల్ మెథడ్స్ సపరేట్గా కావాలంటే సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు. న్యూ క్లాస్ రీయూజబుల్ మెథడ్స్, రీయూజబుల్ మెథడ్స్, లైబ్రరీస్, బిజినెస్ లైబ్రరీస్ అన్నీ ఒకటే అనమాట. ఈ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. విండో ప్రిఫరెన్సెస్, జనరల్ అపియరెన్స్, కలర్స్, ఎడిట్, అప్ అండ్ క్లోజ్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ SRC టెస్ట్ జావా మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ప్యాకేజ్ రిసోర్సెస్ కదా, మామూలుగా ప్రాపర్టీస్ ఫైల్ మెయింటైన్ చేస్తాం. scl.resources. నెక్స్ట్ వచ్చేసి ఈ రిసోర్సెస్లో config.property ప్రాపర్టీ ఫైల్ కదా, న్యూ ఫైల్ config.properties.
ఓకే, ఇలా అన్ని మొత్తం క్రియేట్ చేయాలి మనం, ప్యాకేజెస్ యాజ్ వెల్ యాజ్ క్లాసెస్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ 1.5 ఉంది కదా, ఇది చేంజ్ చేయండి. బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్, ఇక్కడ వచ్చేసి ఎడిట్, లేటెస్ట్ 1.8 సెలెక్ట్ చేసుకోండి, ఫినిష్, క్లయింట్ క్లోజ్. నెక్స్ట్ వచ్చేసి పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అని ఉంది కదా, అదే డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి, ఓవర్ వ్యూ, డిపెండెన్సీస్, ఇవేం అవసరం లేదు మనకి. జస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఈ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఒకటి. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేయండి. బిఫోర్ ప్రాజెక్ట్ ట్యాగ్, ఇందులో వచ్చేసి మనము మల్టిపుల్ డిపెండెన్సీస్ యాడ్ చేయాలి. చూడండి, జస్ట్ డి అని టైప్ చేస్తేనే ఇలా వస్తుంది. ఈ డిపెండెన్సీస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఈ డిపెండెన్సీ అనేది మనం ఓన్గా అయినా క్రియేట్ చేయొచ్చు, కానీ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి టైప్ సెలీనియం మావెన్ డిపెండెన్సీ, ఇలా టైప్ చేయండి. ఇక్కడ ఉంది కదా mvnrepository.com అని, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ దిస్. ఇక్కడ మనకు అన్ని వర్షన్స్ చూపిస్తాయి. అప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్లో చూసాం కదా ఈ వర్షన్స్ అన్ని, ఫోల్డర్స్ సేమ్ అలాగనే ఇక్కడ కూడా వర్షన్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే స్టేబుల్ వర్షన్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈ వర్షన్ యూసేజెస్, మోర్ యూసేజెస్ ఏ వర్షన్ ఉంది అదే తీసుకోవాలి. 372 యూసేజెస్ అనమాట. అది అంటే ఇది ల్యాక్స్లోనో, అది ఇంకా క్లియర్గా లేదు, ల్యాక్స్లో ఉంటుంది అనుకుంటున్నాను తెలిసి ఇది నెంబర్. ఈ 3.141.59 మనం డౌన్లోడ్ చేసింది కూడా ఇదే కదా వర్షన్. క్లిక్ చేయండి ఈ వర్షన్ని. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఏమంటున్నారు, ఇది డిపెండెన్సీ అనమాట, మేవెన్ డిపెండెన్సీ, గ్రేడెల్, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి అనమాట. మనకు కావాల్సింది మేవెన్. ఈవెన్ కొందరు అడుగుతారు వెదర్ యూ వర్క్డ్ విత్ గ్రేడెల్ అని చెప్పేసి. జస్ట్ ఐఎమ్ హ్యావింగ్ బేసిక్ నాలెడ్జ్. మీరు ఇంటర్వ్యూలో ఏం టెన్షన్ పడద్దు, ఏదైనా కొత్త టాపిక్ అడిగితే కనుక జస్ట్ ఐఎమ్ హ్యావింగ్ బేసిక్ నాలెడ్జ్, ఐ నెవర్ గాట్ ఛాన్స్ టు వర్క్ ఇన్ దట్ అని చెప్పచ్చు, మేనేజ్ చేయొచ్చు. మేవెన్ క్లిక్ చేసి ఇది కాపీ చేసుకోండి. ఇలా డిపెండెన్సీ, గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, కొందరు ఇది కూడా అడుగుతారు అనమాట, డిపెండెన్సీలో ఏమేమి ఉంటాయని. గ్రూప్ ఐడి ఉంటుంది, ప్యాకేజ్ నేమ్ మనం క్రియేట్ చేసాం కదా, గ్రూప్ ఐడి ఇచ్చాము. ఆర్టిఫాక్ట్ ఐడి అంటే ప్రాజెక్ట్ నేమ్, ఇది వాళ్ళు ప్రాజెక్ట్ నేమ్లా క్రియేట్ చేశారు. వర్షన్ కూడా ఈవెన్ మీరు కూడా ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇవి అడుగుతుంది అనమాట. నేను నోటీస్ చేస్తే గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్, మనం డిఫాల్ట్ వర్షన్ ఉంది కాబట్టి డిఫాల్ట్ వర్షన్ ఇచ్చాను. ఈ మూడు ఇంపార్టెంట్ అనమాట డిపెండెన్సీకి. ఈవెన్ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా కూడా అలాగే వస్తుంది. చూడండి, గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్. ఇది మన ప్రాజెక్ట్ కాబట్టి ఇది ఇచ్చాము. ఇది వాళ్ళ ప్రాజెక్ట్ కాబట్టి సెల్లిన వాళ్ళది, వాళ్ళు ఇలా డిజైన్ చేశారు. డిపెండెన్సీ ఏమేమి ఉంటాయో కొన్నిసార్లు రాయమని అడుగుతారు, ఇవి గుర్తుపెట్టుకోండి. మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు గ్రూప్ ఐడి ఇస్తాము అంటే ప్యాకేజ్ నేమ్, ఆర్టిఫాక్ట్ ఐడి అంటే ప్రాజెక్ట్ నేమ్, వర్షన్ అంటే ఏ వర్షన్ అని చెప్పేసి. ఇట్లా మల్టిపుల్ డిపెండెన్సీస్ మనం కాపీ చేసుకొని ఇక్కడ ఇవ్వాలి డిపెండెన్సీస్ ట్యాగ్ లోపల. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఎంజిన్ కూడా ఇద్దాం. ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట, ఇక్కడ టెస్ట్ ఎంజిన్, లేదు మళ్ళీ గూగుల్లోనే టైప్ చేసుకోవచ్చు టెస్ట్ ఎంజిన్ మేవెన్ డిపెండెన్సీ, మీ ఇష్టం. ఈ టెస్ట్ ఎంజిన్ వచ్చింది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ వర్షన్స్ వస్తుంది, జస్ట్ ఈ వర్షన్లో మోర్ యూసేజెస్ ఏది ఉంటే అది తీసుకోండి. ఇది ఉంది కదా, ఇది తీసుకోండి. మనం కాకపోతే రిపోర్ట్స్ కొంచెం ఇక్కడ లేటెస్ట్ వర్షన్లో బాగున్నాయి డిజైన్, నేను అది తీసుకుంటాను. మావెన్ ప్రాజెక్ట్లో కొన్నిసార్లు ఎర్రర్స్ వస్తే కనుక ఈవెన్ మనం 1 day 2 days కూడా కూర్చోవాల్సింది వచ్చింది. అప్పుడు ఏం లేదు, మీరు సింపుల్గా రన్లోకి వెళ్ళి ఏవైనా మావెన్ ఎర్రర్స్ వస్తే
.m2 అని టైప్ చేయండి. ఈ రిపాజిటరీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయండి, షిఫ్ట్ డిలీట్. మొత్తం మీ మ్యావెన్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే వెళ్ళిపోతాయి, మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు. నేను చెప్తానండి ఎప్పుడన్నా ఎర్రర్స్ వచ్చినప్పుడు. ఇలా 1 by 1 డిపెండెన్సీస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. లాక్ జనరేట్ చేయడానికి we need log4j. అలా మనకు ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏమేమి కావాలనో అవన్నీ డౌన్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అపాచీ log4j. ఇక్కడ వచ్చేసి 1.2.17 ఆ వర్షన్ క్లిక్ చేయండి, డిపెండెన్సీ కాపీ చేసుకోండి అంతే. ఇక్కడ ఇవ్వండి, డిపెండెన్సీస్ ట్యాగ్ లోపల ఉంటుంది. సపోజ్ మనం వచ్చేసి TestNG.xml ఉంటుంది, అది ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు వచ్చేసి ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. సపోజ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ TestNG.xml ఫ్రమ్ యువర్ మావెన్ ప్రాజెక్ట్, హౌ కెన్ యూ ఎగ్జిక్యూట్? ఓకే, మనకు వచ్చేసి ఒక ప్లగిన్ ఉందన్నమాట, మావెన్ Surefire ప్లగిన్ ఫర్ TestNG. ఇది టైప్ చేయండి. ఇవన్నీ హైదరాబాద్లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు మావెన్ మీద, అంటే మీరు రియల్ టైంలో వర్క్ చేశారా లేదా అని చెప్పేసి. మావెన్ ఎలా ఇన్స్టాల్ చేస్తావు అని అడుగుతారు. ఓకే, మావెన్ ప్లగిన్ నేమ్ ఏంటి, ఇవన్నీ అడుగుతారు అనమాట. చూడండి, ఇది ఉంది, ఈ ప్లగిన్ తీసుకోండి, కాపీ, ఇక్కడ వచ్చేసి డిపెండెన్సీస్ తర్వాత కానీ ముందు కానీ ఎక్కడైనా ఇవ్వచ్చు మీరు. ప్లగిన్ మేనేజ్మెంట్ రాలేదు ఇది, ఓకే, బిల్డ్లో ఉంటుంది. బిల్డ్ అనేది క్రియేట్ చేయాలి, ట్యాగ్ బిల్డ్ లోపల ప్లగిన్ మేనేజ్మెంట్ లోపల ప్లగిన్స్, దెన్ ఇందులో మనము ప్లగిన్స్ ఇండివిజువల్గా కాపీ చేయాలి. ఇలా సేవ్. డిపెండెన్సీస్కి అయితే ఓన్లీ డిపెండెన్సీస్ అనే ట్యాగ్ క్రియేట్ చేసాము. ప్లగిన్స్కు కొంచెం ఎక్కువ ఉంటాయి ట్యాగ్స్. బిల్డ్ అనేది క్రియేట్ చేయాలి, దాని లోపల ప్లగిన్ మేనేజ్మెంట్ వస్తుంది, ప్లగిన్స్ వస్తాయి, దెన్ ప్లగిన్. అన్నీ ఇది ఆటో సజెషన్ లాగా వస్తుంది అనమాట. చూడండి, బిల్డ్ బి అని టైప్ చేస్తే బిల్డ్ వస్తుంది, సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్. ఇందులోపల ప్లగిన్ మేనేజ్మెంట్, మళ్ళీ వచ్చేసి లెస్ దాన్ ప్లగిన్స్. ఈ ప్లగిన్స్లో మనకు కావాల్సిన ప్లగిన్ యాడ్ చేసుకోండి అంతే. ఈ TestNG.xml మీరు ఏది ఉంటే నేమ్ అదే ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి regression.xml అని ఉంది అనుకోండి, then you need to give this file name. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ నుండి మనము ఫస్ట్ తీసుకోవాలి. ఎవరైనా చూస్తున్నారా ఈ అఫీషియల్ వెబ్సైట్? బై మిస్టేక్గా ఇది కాపీ చేసుకోండి. మీరు రియల్ టైంలో వర్క్ చేయాల్సింది TestNG.xml ఉంటాయి అనమాట. మీరు ఎన్ని టాపిక్స్ నేర్చుకుంటే అంత ఈజీ. ఇట్లా ఇప్పుడు TestNG.xml నేమ్ మనకు రిగ్రెషన్ ఉంది కదా, ఇలా డైరెక్ట్ మనము TestNG.xmlని కాల్ చేయలేము. we need this plugin. ఈ ప్లగిన్ ఉంటేనే మనం కాల్ చేయగలం. ఇవి ఇంటర్వ్యూలు అడుగుతారు అనమాట. హౌ కెన్ యూ కాల్ TestNG.xml త్రూ ఫామ్? వీఆర్ హ్యావింగ్ వన్ ప్లగిన్, దట్ ఈస్ మావెన్ Surefire ప్లగిన్. ఇది దీనికి కూడా చూడండి, గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్, ప్రతి ఒక్కదానికి ఇది ఉంటుంది కామన్గా. ఓకేనా? ఈ డిపెండెన్సీస్ యాడ్ చేస్తే చూసారా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మావెన్ డిపెండెన్సీస్ అని వచ్చింది. ముందు JRE ఒకటే ఉంది అనమాట. మనం ఎప్పుడైతే డిపెండెన్సీస్ అని యాడ్ చేసామో అది ఆటోమేటిక్గా మన కోసము జార్స్ అన్ని డౌన్లోడ్ చేసి ఇక్కడ మావెన్ డిపెండెన్సీ లైబ్రరీలో పెట్టింది అనమాట. కొత్తగా క్రియేట్ చేస్తుంది మనకి. ఒకవేళ మీకు ఈ మావెన్ డిపెండెన్సీస్ అనేది జనరేట్ కావడం లేదు, డిపెండెన్సీస్ యాడ్ చేసిన అంటే, దెన్ యూ హ్యావ్ ఇష్యూ విత్ ఎక్లిప్స్.
ఎక్లిప్స్లో ప్రాబ్లం ఉంటే కనుక మ్యావెన్ డిపెండెన్సీస్ రాదు. ఒకసారి ప్లగ్ఇన్ యాడ్ చేసి సేవ్ ఇవ్వగానే ఆ ప్లగ్ఇన్ ఇక్కడికి వచ్చేస్తుంది జార్ ఫైల్స్. చూడండి టెస్ట్ log4j వచ్చింది. మనం ఏవేవి యాడ్ చేసామో అవన్నీ వచ్చాయి. ఈ సెలెనియంకి చాలా ఉంటాయి కదా, అదన్నీ డౌన్లోడ్ చేసేసింది మన కోసం. ఇప్పుడు దీనివల్ల నా అడ్వాంటేజ్ ఏమంటే మీరు ప్రాజెక్ట్ మొత్తం క్రియేట్ చేస్తారు. సేమ్ ప్రాజెక్టు మీ కొలీగ్ కానీ ఇచ్చారనుకోండి మ్యావెన్ ప్రాజెక్టు, అతను ఏం చేయదు, జస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాడు అంతే. జార్ ఫైల్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లగిన్స్ ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ డిపెండెన్సీస్ ఉన్నాయి కాబట్టి బై డిఫాల్ట్ అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి అతనికి. ఈ మ్యావెన్ కమాండ్స్ ఉన్నాయన్నమాట కొన్ని మనకి. ఈ రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాజెక్ట్ మీద ప్రాపర్టీస్, ఇక్కడ ఉంది ఇది రిపోజిటరీ రిసోర్స్. ఓకే, ఇది ఉంది కదా రిసోర్స్ అని క్లిక్ చేయండి. సో ఇన్ సిస్టమ్ ఎక్స్ప్లోరర్ అంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ ప్లేస్కి నావిగేట్ అవుతున్నాము. ఇక్కడ pom.xml ఉంది కదా, అడ్రస్ బార్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఇలా ఆ ప్రాజెక్ట్ నావిగేట్ అయిన తర్వాత ఇలా అడ్రస్ బార్లో నావిగేట్ అవ్వండి. అడ్రస్ బార్లో కమాండ్ అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఓపెన్ అవుతుంది. mvn clean. mvn is not recognized in internal external. ఎందుకు ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేసాం కదా. mvn రికగ్నైజ్ కావడం లేదు, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ప్రాపర్గా సెట్ కాలేదు. చెక్ చేస్తున్నాను. ఎస్పీసీ సి డ్రైవ్, ఇది కరెక్టే ఉంది. ఇక్కడ వచ్చేసి పాత్ ఎడిట్, ఆల్రెడీ ఇక్కడ ఉంది మనకి ఈ maven_com ఉంది కదా, ఇది రికగ్నైజ్ కావడం లేదు. /bin. ఓకే ఓకే, మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ కొత్తగా ఓపెన్ చేయండి. ఐఫోన్ వచ్చింది. ఇప్పుడు రికగ్నైజ్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి నావిగేట్ అవ్వండి. ఎక్కడుంది ఇది, క్లోజ్ చేశాను. ఇట్లా ఈ మనకు కొన్ని కమాండ్సే అవసరం అనమాట, అవే రన్ చేద్దాం. mvn clean. ఈ క్లీన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇక్కడ చూడండి టార్గెట్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఈ టార్గెట్ ఫోల్డర్లో మనం రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం అనమాట. ఆ రిపోర్ట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి, డిలీట్ అయిపోతాయి అనమాట. టెస్ట్ ఇంజిన్ రిపోర్ట్స్ కానీ ఒకసారి ఈ క్లీన్ అనేది కమాండ్ రన్ చేస్తే అదే చెప్పండి, సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇలా బిల్డ్ సక్సెస్. నెక్స్ట్ వచ్చేసి mvn ఇన్స్టాల్. మామూలుగా వచ్చేసి మీకు ఫస్ట్ టైం ఎవరైనా ప్రాజెక్ట్ షేర్ చేస్తే ఈ కమాండ్స్ అనేవి రన్ చేయాలి. మీ లోకల్లో డిపెండెన్సీస్ అన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి. ఈ అన్ని ప్లగిన్స్ ఉన్నాయి మనకు రెడీగా, మనకు ఒకటి కూడా టెస్ట్ కేసు లేదు, అందుకే ఈ ఎర్రర్ వస్తుంది. దేర్ ఆర్ టెస్ట్ ఫెయిల్యూర్స్, అసలు టెస్టే లేవన్నమాట. ఓకే, నో ఇష్యూ, ఫర్గెట్ దిస్. నెక్స్ట్ వచ్చేసి mvn టెస్ట్. ఇంతే, ఈ కమాండ్స్ చూసుకుంటే చాలు, మీరు ఇంతకుమించి ఏమి ఎక్కువ అడగరు. ఎందుకంటే మీరు వచ్చేసి 2 years నుండి మ్యావెన్ యూజ్ చేస్తున్నాను అని చెప్తారు. యూ నీడ్ టు నో బేసిక్ కమాండ్స్. ఓకేనా, క్లియర్ ఇది?
ఏమైనా డౌట్స్ ఉన్నాయి మేవెన్ పార్ట్? ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసి ప్యాకేజ్లో ఓడి డాట్ హెచ్సిఎల్ డాట్ టెస్ట్ స్క్రిప్ట్ న్యూ క్లాస్ యూజర్ లాగిన్. నేను వచ్చేసి జస్ట్ ఓపెన్ బ్రౌజర్ ఇనిషియలైజేషన్ ఇస్తాను ఇక్కడ. సార్ ఇక్కడ స్టాటిక్ వైడ్ కి నార్మల్ వైడ్ కి డిఫరెన్స్ ఏంటి సార్? స్టాటిక్ అంటే వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ యూ కెన్ కాల్ విత్ క్లాస్ నేమ్, రైట్? మేవెన్ ప్రాజెక్ట్లో ఇలా వస్తుంది చూడండి. నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు స్టాటిక్ అనేది ఎక్కడ క్రియేట్ చేస్తాం? బేస్ పేజ్లో క్రియేట్ చేస్తాం మనం స్టాటిక్ మెథడ్. ఇక్కడేం క్రియేట్ చేయం మనం స్టాటిక్ మెథడ్, ఎందుకంటే మనం డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు కదా బేస్ పేజ్ డాట్ అని చెప్పేసి. ఈవెన్ వేరియబుల్స్ కూడా మనం స్టాటిక్ డిఫైన్ చేస్తాం. త్రూ అవుట్ ప్రాజెక్ట్లో ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఎంటర్ URL. ఇది బిఫోర్ టెస్ట్ పెడదాం. కోడ్ రాయడం లేదు, జస్ట్ అది మేవెన్ కమాండ్ రన్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుందో చెక్ చేస్తాం. ఇది అంత ఈజీగా కాన్ఫిగర్ అవ్వదు. మేవెన్ కాన్ఫిగర్ అయితే మీరు లక్కీ అనమాట. సిస్టమ్ ఎర్రర్ త్రో చేయడం అలా ఉంటాయి ఇష్యూస్. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ టెస్ట్. మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే రేపు జాబ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏదైనా టాస్క్ ఇస్తే కనుక కొంచెం తొందరగా కంప్లీట్ చేయాలి. అప్పుడు మీరు టైం తీసుకున్నారు అనుకోండి డౌట్ వస్తుంది అన్నమాట. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కొంచెం స్ట్రాంగ్గా చేస్తారు. జాబ్లో జాయిన్ అయ్యారు, బాగా వర్క్ చేస్తున్నారంటే విత్ ఇన్ 3 months 6 monthsలో, దట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ, మీరు పర్మనెంట్ అయిపోతారు. ప్రొహిబిషన్ పీరియడ్ అయిపోతుంది. మీరు సరిగా వర్క్ చేయలేదనుకోండి వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేపిస్తారు. క్యాండిడేట్ కొంచెం వరా ఉంది చూడండి అని చెప్పి. జాబ్ సపోర్ట్ కూడా ఇస్తారు. వాళ్ళకి ఏదైనా వర్క్ ఉందనుకోండి మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. అలా డిపెండెన్సీ లేకుండా, అందుకే ఇప్పుడు టైం ఉన్నప్పుడు నేర్చుకోండి కాన్సెప్ట్స్ అని. ఫస్ట్ వీడియో నుండి మళ్ళీ చూడండి, కూర్చొని ప్రాక్టీస్ చేయండి, ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, ఇది జనరల్గా మనం రన్ చేసేది. ఇప్పుడు మేవెన్ కమాండ్తో రన్ చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ మేవెన్ టెస్ట్. చూడండి ఇట్లా ఎర్రర్స్ వస్తాయి. ఏముంటుంది? ఫెయిల్ టు ఎగ్జిక్యూట్ మేవెన్ కంపేర్ compilation failure, source 5 is no longer supported, use 7 or later. ఆల్రెడీ మనం 7 యూజ్ చేస్తున్నాము. ఇది చూడండి 8 అప్డేట్ చేసాము కానీ సిస్టమ్ తీసుకోవడం లేదు. ఒక్క నిమిషం, 7 or 8 అంటున్నారు. com.xml లేదండి. ఇలా వస్తాయి మేవెన్ ఇష్యూస్. ఇప్పటివరకు ఏమో మనకు జావా ప్రాజెక్ట్లో ఏం ఇష్యూస్ లేవు. ఈ స్టాక్ ఓవర్ఫ్లోలో చూడడం నేర్చుకోవాలి. మీరు ఇష్యూస్ ఫిక్స్ చేయడం నేర్చుకోవాలి. కాన్ఫిగరేషన్ ఉందా మనకు?
ఇక్కడ లేదే కాన్ఫిగరేషన్ సూట్ రిగ్రెషన్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంది. ఓకే, ఈ సోర్స్ టార్గెట్ కూడా ఇస్తాను. invalid plugin configuration. ఓకే, మావెన్ కంపైలర్ ప్లగిన్ ఇది కాపీ చేసుకోండి. ఆల్రెడీ మనకు అన్నీ ఉన్నాయి కదా ప్లగిన్. జస్ట్ మనం ఆల్రెడీ బిల్డ్ అవన్నీ ఇచ్చాం కాబట్టి ఈ ప్లగిన్ ఒకటి కాన్ఫిగర్ చేసుకోండి. జస్ట్ చూద్దాం. స్టిల్ ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎర్రర్. ఓకే, లెట్స్ సీ. రైట్ క్లిక్, రన్ యాజ్ మావెన్ టెస్ట్. ఇలా డేస్ కూడా పడతాయి అన్నమాట మనం మావెన్ ఇష్యూస్ ఉంటే కనుక ఫిక్స్ చేయడానికి. మళ్ళీ ఫెయిల్ అయిపోయింది, ఏముంటుంది? ఫెయిల్ టు ఎగ్జిక్యూట్. బిల్డ్ సక్సెస్ అయింది, బిల్డ్ ఫెయిల్యూర్ అయిపోయింది. TestNG.xml నుండి పికప్ చేసుకోవాలనిపిస్తుంది. ఒక్క నిమిషం, నేను ఏం చేస్తాను, షూట్ మామూలుగా ఇక్కడ కూడా రావాలి. ఇంటెలిజెన్స్ వర్క్ అవ్వడం లేదు ఇది. అన్నీ స్మాలే ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసి రిక్వైర్మెంట్ షూట్ ఇవ్వండి. ఇక్కడ క్లాసెస్, ఈ స్లోగా డీబగ్ చేసుకుంటూ మీరు ఫిక్స్ చేసుకుంటూ రావాలి ఇష్యూస్. ఇక్కడ వచ్చేసి యూజర్ లాగిన్, కాపీ దిస్, right click, run as maven test. చూడండి, వర్కౌట్ అయిపోయిందా? చూడండి, రన్ మనం యాడ్ చేసాం కదా, ఓపెన్ బ్రౌజర్, ఎంటర్ యూఆర్ఎల్, లాగిన్, క్లోజ్ బ్రౌజర్. రన్ అయిపోయిందా? ఓకేనా? మీరు ఏం ఎర్రర్స్ వస్తున్నాయి అవి జస్ట్ గూగుల్లో కాపీ పేస్ట్ చేయండి చాలు. అదే మీరు సజెషన్ ఇస్తుంది. ఒక్కొక్కటి సొల్యూషన్ ట్రై చేస్తూ వెళ్ళండి. మేమైనా కూడా ఏదైనా ఎర్రర్స్ వస్తే కనుక ఇదే చేసేది ఆఫీస్లో, ఇంత మంచి ఏం లేదు. చాలా ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. కొన్ని ఆప్షన్స్ వర్క్ అవుతాయి, కొన్ని ఆప్షన్స్ వర్క్ అవ్వవు. ట్రై చేస్తూ వెళ్ళాలి వన్ బై వన్. స్టాక్ ఓవర్ఫ్లోలో చూడండి, ఆల్వేస్ ఏ ఆఫీస్ ల్యాప్టాప్ అయినా ఈ స్టాక్ ఓవర్ఫ్లో అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా? మామూలుగా రన్ చేయాలంటే జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇలా కూడా రన్ చేయొచ్చు. ఇది ఎందుకంటే మావెన్ ఇక్కడ ఒక 100 టెస్ట్ కేసెస్ 200 టెస్ట్ కేసెస్ ఉన్నా కూడా ఆ TestNG.xml డిఫైన్ చేస్తాం, అక్కడ నుండి రన్ చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళండి. ఈ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా అయినా కూడా మనం రన్ చేయాలంటే యూ కెన్ రన్.
ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి నావిగేట్ అవ్వండి ప్రాజెక్ట్ ఉండే దగ్గరికి. ఎంబీఎన్ క్లీన్ ఇంకా ఎంబీఎన్ టెస్ట్. ఎంబీఎన్ టెస్ట్ అంటే మనం విండోస్ ఆరే టైప్ చేస్తున్నారా? అడ్రస్ బార్ లో కమాండ్ ఇస్తున్నాను సిఎండి అని. ఓకే సార్, ఓకే. యా చూడండి ఇట్లా టెస్ట్ కేసెస్ రన్ అయిపోయినాయి. టెస్ట్ రన్నింగ్ టెస్ట్ సూట్, ఓపెన్ బ్రౌజర్, ఎంటర్ యూఆర్ఎల్, లాగిన్, క్లోజ్ బ్రౌజర్. ఒకటి రన్ అయిపోయింది. ఫెయిల్యూర్స్ 0, ఇంత టైం పట్టింది. బిల్డ్ సక్సెస్, ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసాము అని చెప్పేసి డీటెయిల్గా వస్తుంది. ఓకేనా? జస్ట్ ఈ నావిగేట్ అవ్వండి ప్రాజెక్ట్ ఫోల్డర్కి. ఇక్కడ కమాండ్ అని టైప్ చేయండి. లేదు మీరు యు ఆర్ గుడ్ ఇన్ కమాండ్ ప్రాంప్ట్ నావిగేషన్, ఫోల్డర్స్ నావిగేషన్ అంటే ఇలా ఓపెన్ చేసి సిడి స్పేస్, ఇదైతే నేను యూజ్ చేయనిది. నెట్వర్కింగ్లో ఉన్న వాళ్ళకైతే బాగా ఇలా కమాండ్స్ వస్తాయి, నావిగేట్ అవ్వడము ఫోల్డర్లోకి మళ్ళీ ఇంకొక ఫోల్డర్లోకి. ఇది అవసరం లేదు మనకి. జస్ట్ ఇక్కడ టైప్ చేయండి చాలు. అలా కూడా నావిగేట్ అవ్వచ్చు. ఓకే, ఈ మ్యావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఒక 2-3 టెస్ట్ కేసెస్ యాడ్ చేసి మీరు ఈ ఎగ్జిక్యూషన్ అయ్యేలాగా ఓపెన్ బ్రౌజర్ అవన్నీ ట్రై చేయండి. టుమారో వచ్చేసి మనం కంప్లీట్ స్కెల్టన్ బేస్ పేజ్ ఉంది కదా, రీయూజబుల్ మెథడ్స్, పేజ్ అప్డేట్స్ అన్నీ ఒకసారి చేస్తాను మళ్ళీ నేను. ఏమైనా ఎర్రర్స్ ఉంటే నాకు చెప్పండి, రిజాల్వ్ చేద్దాం. ఇది మ్యావెన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. రియల్ టైంలో వర్క్ చేసేది మ్యావెన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి 90%. ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఉంటే కనుక జావా ప్రాజెక్ట్స్, స్టిల్ దే ఆర్ యూజింగ్ జావా ప్రాజెక్ట్స్. ఓకేనా? నెక్స్ట్ వీక్ అయితే ఇంకా సాటర్డే, ఈ వీక్ సాటర్డే రెజ్యూమ్స్ ప్రిపేర్